హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఏదైనా వెజిటేబుల్తో కుక్ చేస్తే చాలా బాగుంటుంది. అందులోనూ చికెన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెజిటేబుల్ ఏదంటే ఫస్ట్లో ఉండేదే చిక్కుడుకాయ. చిక్కుడుకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే నాటుకోడితో కుక్ చేస్తున్నాను. దీనిని ఏ టైప్ ఆఫ్ చికెన్ అయినా సరే యూస్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 300 గ్రాముల చిక్కుడుకాయలని నేను చూపిస్తున్న విధంగా దాని ఈనెలన్నింటినీ తీసుకొని లోపల గింజల్ని చెక్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోవాలి. చిక్కుడుకాయల్ని చికెన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. చికెన్ ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు కాస్త చిక్కుడుకాయల్ని తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ చిక్కుడుకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని అలాగే 1/2 టీ స్పూను సాల్ట్ని వేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దానిలోని వాటర్ మొత్తాన్ని తీసుకొని ఈ చిక్కుడుకాయల్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసేసుకోవాలి. నేను యూస్ చేసిన చికెన్ ఇండియా నుంచి తీసుకొచ్చాను. దానిలో కాస్త సాల్ట్ ఉంది, అందుకని ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేయలేదు. మీరు నార్మల్గానే సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను నాటుకోడితో కుక్ చేస్తున్నాను కాబట్టి విజిల్స్ వేయిస్తున్నాను. నార్మల్ చికెన్ అయితే విజిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగానే ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని ఇందులోకి వేసేసుకోవాలి. చిక్కుడుకాయల్ని వేసేసుకొని దీంతో పాటుగా రుచికి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూను గరం మసాలా, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ చిక్కుడుకాయ 2 పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. లేదు కాస్త దగ్గర పడాలి అనుకునే వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా చికెన్ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.